తిరుమల శ్రీవారి పదాల చెంత ఘోరం జరిగిపోయి ఇప్పుడు మృతుల సంఖ్య 7కు చేరింది. ఇంకా ఆ సంఖ్య పెరుగుతుందంటున్నారు. పెరగకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తూ ఉంది. నిజంగా చాలా బాధేస్తుంది ఆ విజువల్ చూస్తూ ఉంటే. కానీ ఈ వార్త చుట్టూ ఈ ఘోరం చుట్టూ మనకు వినిపించే వార్త ఏంటి? చరిత్రలో ఫస్ట్ టైం, తిరుమల చరిత్రలో ఫస్ట్ టైం, తిరుపతి చరిత్రలో ఈ విధంగా ఫస్ట్ టైం తొక్కిసలాట జరిగి చనిపోవడం అనే మాట వినిపిస్తుందా? ఏ విషాదం జరిగినా ఈ మధ్య ఫస్ట్ టైం, చరిత్రలో ఫస్ట్ టైం అనే మాట వినిపిస్తుంది. ఇదేం దరిద్రమో అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న విజయవాడ వరదల నగరాన్నే ముంచెత్తే వరదలు ఏకంగా మొత్తం అంతా అది స్పష్టంగా వైఫల్యంగా అనిపించింది లేండి. కానీ అప్పుడు చరిత్రలో ఫస్ట్ టైం అంతమంది చనిపోవడం, 60 మందికి పైగా చనిపోవడం చరిత్రలో ఫస్ట్ టైం. ఎప్పుడో 6-7 దశాబ్దాల కింద వచ్చేటప్పుడుగా అంతమంది చనిపోలేదు. ఇవి చరిత్రలో ఫస్ట్ టైం. అంతకుముందు పుష్కరాలు గుర్తున్నాయి కదా, 29 మంది. ఆడ సినిమా డైరెక్టర్ని పెట్టుకొని అందరిని, అదిగాని అంతే, అందరినీ ఆపేసి ముఖ్యమంత్రి గారు మొత్తం చిత్రీకరణ జరుపుతూ ఉంటే తర్వాత ఒకేసారి ఆయన భోగాని గేట్లు ఎత్తితే తొక్కిసలాట 29 మంది. అప్పుడు వినిపించింది ఆ ఘోరం చుట్టూ వార్త. చరిత్రలో ఫస్ట్ టైం, పుష్కరాల చరిత్రలో ఫస్ట్ టైం, పుష్కరాల చరిత్రలో ఫస్ట్ టైం 29 మంది చనిపోయారు. విజయవాడ చరిత్ర అంటే వరదల చరిత్రలో ఫస్ట్ టైం కుప్పల మంది చనిపోయారు. తిరుమల చరిత్రలో ఫస్ట్ టైం ఇంతమంది ఘోరం జరిపింది, ఇంతమంది చనిపోయారు. ఇటువంటి ఘోరాలన్నీ కూడా ఫస్ట్ టైం అని చెప్పి లెక్కింపబడుతూ ఉన్నాయి. ఇంక ఇటువంటి రికార్డ్స్ ఏమీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరికి ఇవ్వకదే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అయితే ఇవ్వకరా బాబు, ఆంధ్రప్రదేశ్లో అయితే ఇవ్వకు. ఈ దరిద్రం ఎందుకో కానీ ఆ దరిద్రానికి చెబుతూ ఉన్నాం. ఇంకోసారి ఇటువంటి రికార్డులు ఏమి అక్కర్లేదులే. ఏడ చూసినా ఇదే వినిపిస్తూ ఉన్నాయి. ఎంత దారుణం, బాధేస్తుంది అబ్బా విజువల్ చూస్తుంటే. ఏదో పాపం దేవుడి మీద నమ్మకంతో దైవ కార్యం దగ్గరకని పోతారు, మరి ఏం చేస్తాం. భక్తులేమో అంతగానం ఎగబడతారు, వీళ్ళేమో ఏర్పాట్లు చేయలేరు, వైఫల్యము, వీళ్ళ నిర్లక్ష్యము, వీళ్ళ చేతగానితనం కనిపిస్తూ ఉంటుంది. అంతమంది వస్తారని తెలుసు, ఏర్పాట్లు చేసుకోవాలి, ఏదో విధంగా నియంత్రించుకోవాలి. అదిగో వీళ్ళ చేతగానితనం. అది ఫస్ట్ టైం. తిరుమల చరిత్రలో ఫస్ట్ టైం, విజయవాడ చరిత్రలో ఫస్ట్ టైం, పుష్కరాల చరిత్రలో ఫస్ట్ టైం, అన్ని ఇట్లాంటివే ఘోరాలు కాదు.